నేడు హన్మకొండ యశోద హాస్పిటల్లో డాక్టర్ నాగార్జున మాటూరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్ వద్ద మల్టీ ఆర్గానిక్ ఫెయిల్ అయిన మహిళకు విజయవంతంగా చికిత్స అందించామని ఈ సందర్భంగా మాట్లాడారు. మే 9న హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయిన మహిళకు మల్టీ ఆర్గాన్ దెబ్బతినడం ద్వారా ఆమె వెంటిలేటర్పై చికిత్స విజయవంతంగా చికిత్స అందించడం జరిగిందని ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. ఒక రూమ్ వెంటిలేషన్ అంట ఉల్టా పడుకోబెట్టి మనం ఆక్సిజన్ అందిస్తాం. కోవిడ్ లో కూడా మీరు వినే ఉంటారు. సో ఇలాగా ఉల్టా పడుకోబెట్టి చేయవలసి వస్తుంది. అట్లాగనే ఈ హార్ట్ మనకి బీపీ తక్కువ అయిపోయింది. సో దానికి మనం సపోర్ట్ ఇస్తూ బీపీ పెంచాల్సిన అవసరం రావాలి. కిడ్నీ, లివర్, బ్రెయిన్ 3 అవయవాల్ని కాపాడడానికి మనం మెడిసిన్స్ ఇవ్వాలి. అలాగే ఏంటంటే ఒకేసారి అడ్మిట్ అయిన ఫస్ట్ డే నుంచే మనం ఐడెంటిఫై చేసి అన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆమె ఏంటంటే ఈ రోజు మన ముందు ఇలా మంచిగా మాట్లాడుతూ మంచి మనం తీసుకున్నారు. సో ఇది ఏంటంటే మనకు క్రిటికల్ కేర్ ఎక్స్పర్టైజ్ అంటారు. ఇదంటే క్రిటికల్ కేర్ మెడిసిన్ అంటారు. వెరీ సిక్ పీపుల్ ప్రోటీన్ వచ్చే ఇన్ఫెక్షన్ అందరూ నడిచండి. సిక్ క్రిటికల్ పేషెంట్స్ ఏంటంటే మల్టీ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అంటే ఇది నేను పల్మరీ మెడిసిన్ లంగ్స్ సంబంధించి టాప్. సో ఇన్ఫెక్షన్ మెయిన్ లంగ్స్ కి ఎఫెక్ట్ అయింది కాబట్టి మనకైతే అడ్వైట్ చేయాలి. కానీ ఏంటంటే ఇలా మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ప్రతి ఒక్క స్పెషలిస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఒక మనిషిని మనం కాపాడడానికి ఆల్మోస్ట్ ఒక 6 డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్. లంగ్స్ వల్ల మనం హార్ట్ కిడ్నీ స్పెషలిస్ట్, బ్రెయిన్ స్పెషలిస్ట్, అలాగే ఇంటెన్సివిస్ట్ అంటారు. సో అంతమంది కలిసి ప్రయత్నించడంతో ఆమె ఈరోజు మనకు ఇంప్రూవ్ అయ్యి దాని వచ్చింది. సో ఇది ఆమె శైలజ గారు. అలాగే ఈ స్క్రబ్ టైఫస్ అనే కామన్ ఇన్ఫెక్షన్ కూడా ఇలాంటి ప్రాణాంతకమైన పరిస్థితులకి తీసుకుని రావచ్చు. మెయిన్ ఏంటంటే మనం కరెక్ట్ టైం కి పేషెంట్ హాస్పిటల్ కి చేరుకోగలగాలి. కరెక్ట్ టైం కి మనం మెడిసిన్స్ ఇవ్వాలి. కరెక్ట్ టైం కి అన్ని ఆర్గన్స్ ని మనం కాపాడి కరెక్ట్ మెడిసిన్ మళ్ళీ మనము ఇన్ఫెక్షన్ తగ్గించి పేషెంట్ నార్మల్ చేసి అందరిలాగా మనం చేయాలి. అంటే మనకు జబ్బు మొదలై మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ మధ్యలో మనకు కేవలము కొన్ని రోజుల సమయం ఉంది. అంటే మనకు జ్వరం ఈ రోజు వస్తే 3-4 రోజులలో పేషెంట్ వెంటిలేటర్ లో ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మనము సాధారణంగా ఈ వర్షాకాలం, చలికాలం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో లక్షణాలు అంటే జ్వరం తగ్గకపోవడం, ఆయాసం రావడం, అట్లాగనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంది. ఈ మధ్యకాలంలో పల్స్ ఆక్సిమీటర్లు అందరికీ ఉంటూనే ఉంటాయి. సో ఈ జ్వరము, ఆయాసము, ఆక్సిజన్ తగ్గిపోతుంది. 3 మనకు ఉంటే మటుకు వెంటనే మనం డాక్టర్ని కలవాలి, వెంటనే చూపించాలి. ఎందుకంటే మన టైం పడుతుంది. మిగతా జబ్బులు ఏంటంటే షుగర్, కిడ్నీకి నెలలు పెరిగితేనే ఇబ్బంది పెరిగి ఫెయిల్యూర్ అంటారు. ఇన్ఫెక్షన్స్ లో మనకు విత్ ఇన్ డేస్ అంటే మొన్ననే బాగున్నారు కదండి, నడుస్తున్నారు కదా అని మనం అనుకుంటాం. కానీ జబ్బు అంత ఫాస్ట్ గా పెరిగింది. అందుకని ఇలాంటి జబ్బులు ఏంటంటే టైం అన్నిటికంటే ముఖ్యం. ప్రతి గంట ముఖ్యం. సో ఇలాంటి ఈ ట్రీట్మెంట్స్ లో ఒక్కొక్క గంట ట్రీట్మెంట్ లేట్ అయితే మనకు జబ్బుని నయం చేసే ఛాన్సెస్ తగ్గుకుంటూ వెళ్తుంది. సో ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మనకు ఎమర్జెన్సీ నుంచే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అడ్మిట్ చేసి ఐసీయూకి వెళ్ళిన తర్వాత మొదలు పెడతామన్న టైం ఉండదు. సో ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ ఎట్లా ప్రతి నిమిషము ముఖ్యమాట, ఇలాంటి గంటలు ప్రతి గంట ముఖ్యం. సో ఒకటి టైంకి హాస్పిటల్ చేరుతుంది, అది కూడా ముఖ్యం. చాలా మంది ఏమవుతుందంటే తెలియక లేట్ వస్తుంది. ప్రతిదీ ఏంటంటే శైలజ గారి విషయంలో టైంకి పంపించేసి నయం అవ్వడం లేదంటే మళ్ళీ అంటే సో మనం ఎమర్జెన్సీ నుంచే మనం కరెక్ట్ మెడిసిన్ స్టార్ట్ చేయడానికి ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా ఈ జనరల్ గా కూడా ఈ సీజన్ వర్షాకాలం మొదలైంది అంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ తొందరగా పెరిగి ఇప్పుడు నేను చెప్పింది మనం స్టఫ్ టైఫస్ ఒక ఇన్ఫెక్షన్ గురించి. అట్లాగనే మనకు స్టఫ్ టైఫస్ కాకుండా లెప్టోస్పైరా అంటారు, ఇన్ఫ్లుయెన్జా అంటారు. ఇప్పుడు కరోనా కూడా అప్పుడప్పుడు వస్తున్నారు. అలాగే డెంగ్యూ, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటారు, మలేరియా అంటారు. ఇవన్నీ
మన రాష్ట్రంలో, మన డిస్ట్రిక్ట్స్ లో, మన జిల్లాల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అయినా కూడా కొంతమంది ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకు చనిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం టైంకి రావాలి, టైంకి మనం మెడిసిన్ వెళ్ళాలి, మనం సపోర్ట్ చేయాలి.